అందరికీ శనార్థుల్లో చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు పొద్దుగాల ఇక రామసక్కని ముచ్చట్లు ముళ్ళె కట్టుకొని తీసుకొని వచ్చిండు. మరి ఏ పేపర్లలో ఏమేం జాతకం ఉంది, ఎటెట సంగతి, ఏం రాసుకొచ్చిర్రు, ఏం కథ అనేది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక కానిద్దాం. మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక ఇంట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాల్సిందే. పిఏసి మీటింగులో మీనాక్షి నటరాజన్ ఇక కనుకనేమి వచ్చింది 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 ఇక మరి ఉప ఎన్నిక రానే వచ్చింది. నోటిఫికేషన్ విడుదల అయ్యేదే ఆలస్యం ఉంది. ఇక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఇప్పుడు కోల్యాగలు ఒక్కొక్క పార్టీలు అన్ని పార్టీలల్లా ఇక గల్లాలు ఎగరేస్తున్నాయి. నేనే జూబ్లీ హిల్స్ మొనగాన్ని, నేనే జూబ్లీ హిల్స్ మొగోని, నేనే జూబ్లీ హిల్స్ నాదే అడ్డ, జూబ్లీ హిల్స్ నాదే గడ్డ, జూబ్లీ హిల్స్కు ఇక నేనే రణధీరుణ్ణి, నేనే మగధీరుణ్ణి, జూబ్లీ హిల్స్ మొత్తం ఇక నా చేతుల్లోకి రాబోతుంది అని కోల్యాగలుని దండం పెట్టి కంటి మీద కునుకు లేకుండా ఇక మరి కాళ్ళకు గిరకలు కట్టుకొని అప్పుడే సర్వేలు మొదలు పెట్టుకుంటున్నాయి. ఎవరితోటి? షోటా మోటా నాయకులతోటి. ఏ గదిలో ఏం మాట్లాడుకుంటారు, ఏ సందులో ఏం మాట్లాడుకుంటారు, ఏ దుకాణం కాడ ఏం మాట్లాడుకుంటారు, ఏ పార్టీకి బలం అంటే పోటీ ఉంటుంది అంటారు. ఇక ఇంట్లో ముఖ్యంగా ఇప్పుడు ముస్లింలు ఎక్కడ సై కొడితే అక్కడనే గెలుపు అనేది కూడా కథ నడుస్తుంది. మరి వాళ్ళ ఓట్లు మనం ఎట్లా రాబట్టుకోవాలి, ఎవరితో మంతనాన్ని జరపాలి, అసలు ఏంది ఏం కథ. ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చే తాపకు మాదే ప్రభుత్వం, రాబోయే రోజుల్లో మాదే ప్రభుత్వం అని వాళ్ళు సంకలు గుద్దుకుంటుర్రు. ఇప్పుడు కనుక మనం మొన్న కంటోన్మెంట్ లాగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ను కూడా మనం ఖచ్చితంగా మన బుట్టలనే వేసుకోవాలి, మన కాంగ్రెస్ ఖాతాలనే వేసుకోవాలి అని ఇక ఈ రకంగా ఇక మరి పిఎస్సి మీటింగ్లో మీనాక్షి నటరాజను ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఇక కొన్ని కోయాగలు దస్తీ వర్షం అప్పుడే ఉప ఎన్నిక కోసం అప్పుడే దస్తీలు వచ్చి సిద్ధంగా కూర్చున్నాయి. ఇక మరి ఇప్పుడు రేపు నోటిఫికేషన్ విడుదల కాగానే ఇక మరి ఎన్ని కోల్యాగలు పంచాయతీ పెట్టుకుంటాయో, ఎన్ని కోల్యాగలు ఎగిరి దునుకుతాయో ఆ పార్టీలకు ఇక మరి వద్దు వద్దు అని ఎన్ని మాట సై కొట్టాలను, ఎట్టెట దారి తీసుకురావాలను. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఒకప్పుడు హుజూరాబాదు, మునుగోడు ఎంత రసవత్తరంగా జరిగినాయో అంతకంటే రెట్టింపు, అంతకంటే ఇంకా కథ అమ్ముతుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో కథ ఇంకా బ్రహ్మాండమైన కథ అమ్ముతుంది అనేది మరి తెర మీద కనపడుతున్న కథ చూడాలి. రేపు మరి జూబ్లీ హిల్స్ మొనగాడు ఎవరు, ఏంది ఏం కథ అనేది మనం ముందు తేడా తెల్లని చేసుకుందాం. తీర్పు నేడే, పంచాయతీ ఎన్నికలపై రానున్న క్లారిటీ, పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తి. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలన్న హైకోర్టు. ఇవాళ ఎలాంటి తీర్పు వెలువడుతుందోనని ఉత్కంఠ. ఇక తీర్పు నేడే. ఇక ఇప్పటికే ఎలక్షన్లు అయిపోయాయి, దూరం అయిపోయి ఇంకెప్పుడు అని ఇక మరి కథ నడుస్తుంది. మొత్తానికి తాడో పేడో తేలనున్న రోజు ఇది. ఇక మరి ఈ ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో హైకోర్టు కూడా చెప్పాలి అని ఈ రకంగా ఆర్డర్ వేసింది. త్వరలోనే మరో 30,000 జాబ్స్, సంక్షేమ కార్యక్రమాలకు 95,351 కోట్లు ఖర్చు చేస్తున్నాం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, వ్యవసాయం అంటేనే కాంగ్రెస్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మొత్తానికి ఇక మరి రైతులు మరలబడితే, రైతులు తిరగబడితే కథ మొదటికి వస్తుంది అనేది
మంచిగానే కాంగ్రెస్ వాళ్ళు పసిబట్టిర్రు. ఎవరినేమో కానీ రైతులకు మాత్రం మనం చిన్న చూపు చూడొద్దు, ఓర చూపు చూడొద్దు. ఇక మరి రైతు బిడ్డగా రైతు కష్ట నష్టాలు మనకు తెలుసు కాబట్టి ఇక మరి కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అన్నట్టుగా మనం ముందడుగు వేస్తేనే మళ్ళీ రాబోయే రోజుల్లో మనల్ని రైతులు ఆదరిస్తారు అనేది ఇక మరి బట్టి చిన్న ముఖ్యమంత్రి చెప్పుకొస్తుండు. మళ్ళా నిరుద్యోగులు కూడా రోడ్ల మీద తిరగాల్సిన పని లేదు. ఇక మళ్ళా 30,000 ఉద్యోగాలు మళ్ళా పట్టుకొస్తున్నాం. అతి త్వరలో ఇక మూతికాడికి వచ్చి కూర్చున్నాయి. మళ్ళా 30,000 ఉద్యోగాలు మేము యువతకు ఇవ్వబోతున్నాం అన్నట్టుగా మాట్లాడుతుండ్రు.